సార్ నమస్తే సార్. 'పుష్ప 2' ట్రైలర్ మొన్న పాట్నాలో లాంచ్ చేశారు. అండ్ రెస్పాన్స్ చూసారా సార్? ఎలా అనిపించింది ట్రైలర్ మీకు? ప్రపంచంలో హైయెస్ట్ తెలుగు సినిమా కలెక్షన్స్, హైయెస్ట్ తెలుగు సినిమా కలెక్షన్స్ ఎంటైర్ వరల్డ్ నా భూతో నా భవిష్యత్తు వసూలు చేస్తుంది అనడానికి అనుమానం అవసరం లేదు. మన దేశంలో తెలుగు కాకుండా, తెలుగు పీపుల్ కాకుండా అన్ని లక్షల మంది జనం, అంటే ఒక తెలుగు వాడికి, తెలుగు హీరోకి రావడం అనేది అసలు ఎప్పుడో చేసుకున్న పురోధన సుకృతం, అంటే అదృష్టం. అది ఎవరికి రాదు. అది అల్లు అర్జున్ గారికి వచ్చింది. వాళ్ళ తాతగారు ఆశీస్సుల, వాళ్ళ నాన్నగారు అల్లు అరవింద్ గారి ఆశీస్సుల, వాళ్ళ మావి చిరంజీవి గారి ఆశీస్సుల, ఎవరి ఆశీస్సులైనా అవ్వచ్చు. అసలు ఆయన ముహూర్తం బలం, సినిమాలో అడుగుపెట్టిన ముహూర్తం బలం అంత గొప్పది. ఈరోజు మనం ఆయన సినిమా మనం చూస్తుంటే 11,000 స్క్రీన్స్కి కూడా సరిపోదు. 11,000 నుంచి నాకు 13,000కి వెళ్ళిపోతుందేమో అనుకుంటున్నా. ఎందుకంటే ఒక్కొక్క స్క్రీన్కి ఇప్పుడు దాకా వెయిటింగ్ ఎంక్వైరీస్ ఎలా ఉన్నాయంటే 500 మంది కెపాసిటీ ఉందనుకో, థియేటర్కి 1000 మంది కెపాసిటీ ఉందనుకో, 20 టైమ్స్ ఎంక్వైరీస్ ఉన్నాయి. అంటే 20 టైమ్స్ ఫుల్ అయ్యే ఎంక్వైరీస్ ఉన్నాయి ఇప్పుడు. అంటే అంతమంది జనం ఉన్నారు. అంటే ఓపెన్ చేస్తే ఆల్మోస్ట్ 7 days ఎవి కంటిన్యూ ఫోర్స్ ఆల్ స్క్రీన్స్. సినిమా నేను సినిమా కోసం మాట్లాడలే, ఇది కలెక్షన్స్ కోసమే మాట్లాడుతున్నాను. అంటే అంత పరిస్థితి ఇప్పుడు దాకా చరిత్రలో లేదు. అంటే ఆయన కష్టం కనబడుతుంది. ఒక గంగోత్రి నుంచి ఆయన ఒక బద్రీనాథ్ అవ్వచ్చు, లేకపోతే డిఫరెంట్ మూవీస్ అవ్వచ్చు, లేకపోతే దువ్వాడ జగన్నాథం అవ్వచ్చు, అంటే ప్రతి బన్నీ అవ్వచ్చు, ప్రతి సినిమాకి కూడా ఆయన యాక్టింగ్ డిఫరెంట్గా, అంటే ప్రజలకు అందు దగ్గర అయ్యే అవకాశం. ఒక్క సినిమాకి చిరంజీవి గారు బాట అయ్యొచ్చు, వాళ్ళ నాన్నగారు బాట అయ్యొచ్చు, అల్లు రామలింగ గారు మనవడిగా బాట అయ్యొచ్చు. కానీ ఇన్ని సినిమాలకి కూడా ఆయన ఇండివిజువాలిటీ ఎదుక్కుంటూ ఈరోజు ఐకాన్ అల్లు అర్జున్ అనే రేంజ్కి తీసుకొచ్చారు. అల్లు అర్జున్ గారు ఫాదర్ అల్లు అరవింద్ గారు అంట అనే స్టేజ్ తీసుకొచ్చారా లేదని మనం చూసుకోవాలి. కనుక పాన్ ఇండియాలోకి పుష్పకి వెళ్ళాడు. అసలు పుష్ప 2కి ఈరోజు ఇంత స్టేజ్కి వస్తుందనేసి ఊహకు కూడా అందలేదు. షాకులో ఉన్నారు అల్లు అర్జున్ గారు, మన సుకుమార్ గారు, మైత్రి రవి గారు, నవీన్ ఎన్ఎన్ గారు. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఒక 25,000 మంది. అసలు ఇన్ని లక్షల జనాభా ఎలాగొచ్చారు, అసలు ఎంత ఉందా అనేది వాళ్ళకి కూడా అర్థం కావట్లేదు. అసలు వాళ్ళకు కూడా ఇంకా షాక్లోంచి అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది వేరు. సినిమా ఎక్స్పెక్టేషన్ ఉంది, కానీ ఇంత ఎక్స్పెక్టేషన్ ఎవరికి లేదు, ఇంక్లూడింగ్ మాకు కూడా. ఎందుకంటే ఇప్పుడు మనం నార్త్ ఇండియన్స్ ఎప్పుడు కూడా మనల్ని అంతగా పెద్దగా ఆరాధించరు, ఉంటుంది కానీ ఇంత దారుణంగా. అసలు ఫస్ట్ సినిమా, సెకండ్ సినిమా ఇది, అంటే డైరెక్ట్లీ పాన్ ఇండియా. అసలు అంత బాగా రిసీవ్ చేసుకొని అన్ని లక్షల జనాభా అంటే ఈజ్ గ్రేట్. సార్ అయితే చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి రెస్పాన్స్ అనేది రావట్లేదు. మీకు అది కూడా చాలా మంది నో ప్రాబ్లం, మీకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే పుష్ప 2 అనేది ఒక డిఫరెంట్ మూవీ. పుష్ప 2 అనేది మన తెలుగు తనానికి, తెలుగు ప్రేక్షకులకి ఒక వెన్ను తెచ్చేది, ఒక పేరు తెచ్చేది, ప్రపంచంలో కలెక్షన్ రూపంలో కలెక్షన్ కురిపించే సినిమా ఇదైతే వాస్తవం. ఇది నేను పొగట్టానుకో లేకపోతే నాకు ఏదో అవకాశం కాదు ఇది. ఎందుకంటే మంచి జరుగుతాడు మంచి చెప్పాలి, చెడు జరుగుతాడు ఏదో లేదండి తప్పు జరుగుతాడు తప్పు అని చెప్పాలి. కానీ 100% ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది నా భవిష్యత్తు ట్రైలర్ కోసం. అయితే ఈ ట్రైలర్లోనే ఎలాగుంటే సినిమాలో ఎలాగుంటుంది అనేది ఒకటి. రెండోది మెగా ఫ్యామిలీ కోసం అంటున్నారు. ఏమండి, అందరూ ఫీట్ చేశారు, రాజమౌళి గారు చేశారు, అందరూ చేశారు. మెగా ఫ్యామిలీ ఫీట్ చేయలేదు అనేది కొంతమంది అభిప్రాయం మాత్రమే. కానీ ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర ఎలక్షన్స్లో క్షణం తీరిక లేకుండా వాళ్ళు 5 గంటల దాకా ఎలక్షన్స్లో ఉన్నారు, బెస్ట్ క్యాంపెయినింగ్. రామ్ చరణ్ గారు ఆల్రెడీ వెరీ బిజీగా ఉన్నారు, అక్కడ ఆయన దర్గాకు కూడా వెళ్ళారు, అందరికీ తెలిసిన విషయమే. చిరంజీవి గారు షూటింగ్లో హెవీ బిజీగా ఉన్నారు. అంటే మెగా ఫ్యామిలీ అందరూ బిజీగా ఉన్నారు. మళ్ళీ మీకు ఇంకో మాట చెప్తున్నాను, మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ ఎప్పుడు విడిపోదండి. వాళ్ళకి ఆత్మ ప్రత్యాత్మ, చిరంజీవి గారు అల్లు అరవింద్ గారు, వాళ్ళ కుటుంబాలు కలిసే ఉంటాయి. దయచేసి ఎలా అపార్థాలు చేసుకోవద్దు. అదంతా యాక్చువల్గా తొందరగా కాదు, షార్ట్లీ పెడతారు. ఎందుకంటే వాళ్ళు పెట్టుకుంటారు, మాట్లాడతారు, ఇబ్బంది ఏమీ జరగదు. మీ ఫ్యాన్స్ కూడా ఎక్కడ అనుమానం పెట్టుకోవద్దు. సినిమాని సినిమాలాగానే చూడండి. మాది సినిమా కులం,
మేము అందరం సినిమా కులం, మాకు సినిమా మతం తప్ప ఇంకొకటి లేదు. రాజకీయాలు వేరుండొచ్చు, ఒక్కొక్క పార్టీలు వేరుండొచ్చు, ఇంకొకరు ఉండొచ్చు తప్ప సినిమా ఇండస్ట్రీ కాడికి వచ్చేటప్పుడు సినిమా ఇండస్ట్రీ బాగుండాలా, సినిమా హిట్ అవ్వాలా, రేపు గేమ్ చేంజర్ హిట్ అవ్వాలా, పుష్ప 2 హిట్ అవ్వాలా, అలాగే మన బాలయ్యబాబు సినిమా హిట్ అవ్వాలనే కోరుకుంటాం తప్ప చిరంజీవి గారు దాంట్లో కాంట్రవర్సీ ఎప్పుడు ఉండడు, ముందే ఉంటాడు ఆయన. కనుక ఇవన్నీ మీరు అర్థం చేసుకొని పెద్ద మనసుతో అందరూ కూడా ఒక్కసారి ఫ్యాన్స్ కూడా ఎవరు కూడా హర్ట్ కాకండి. ఫ్యాన్స్ అందరూ కూడా మీరు సినిమా చూడండి, సినిమా నచ్చితే 10 మందికి చెప్పండి, అంతే తప్ప మీరు మాత్రం డిస్ప్యూట్లకు వెళ్ళొద్దు అనేది నా బాధ. మేము మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఫ్యామిలీస్ అంతా కలిసే ఉంటారు. మీరు ఇబ్బందులు పడి మామూలుగా మీరు కక్షలు పెంచుకొని మళ్ళీ ఏమైనా గొడవలు అవుతాయి, మీ భార్య, మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు అందరూ బాధపడతారు. దయచేసి వాళ్ళు రేపు ఉదయం ఏమైనా పోలీస్ కేసులు అవుతుంటే రేపు హీరో ఎంత ప్రేమో మీకు మీ ఇంట్లో కూడా ఫ్యామిలీ ఉన్నారని గుర్తుపెట్టుకోండి. అలాంటప్పుడు మరి చేస్తే హీరోని అవమానించినట్టు అవుతుంది, ఇంట్లో వాళ్ళ పిల్లల్ని కూడా రేపు ఉదయం అక్కడికి వెళ్తే అవమానపడేటట్టు ఉంటుంది. కనుక రెండు జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకొని ఫ్రెండ్లీ నేచర్ చేయండి. మన సినిమా హిట్ కావాలి, అలాగే ఆ సినిమా కూడా హిట్ కావాలి, గేమ్ చేంజర్ కూడా హిట్ కావాలి, బాలయ్యబాబు సినిమా హిట్ కావాలి. ఫ్రెండ్లీ నేచర్ చేయండి తప్ప ఈ విధంగా కానీ దయచేసి ఇలా ట్రోల్ సేల్ చేయొద్దు అనేది ఒకటి. నాది ఒక 3 థింగ్స్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను హీరో గారిని, నేను ప్రొడ్యూసర్ గారిని, అలాగే డైరెక్టర్ గారిని, డిస్ట్రిబ్యూటర్స్ని. ఫస్ట్ ఆఫ్ బెనిఫిట్స్కి మీరు ఏదైతే బెనిఫిట్స్ వాళ్ళు వేస్తున్నారో బెనిఫిట్స్లోకి ఫోన్లు నాట్ అలౌడ్ చేయండి. ఎందుకంటే ఫోన్ల వల్ల ఆ ఫోన్లు పెట్టడం వల్ల మీరు ఏదైతే ఫోన్లు పెడుతున్నారో ఆ ఫోన్ల వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకు ఇబ్బంది అవుతుంది అంటే మొత్తం రికార్డ్ చేసి 300 టైమ్స్ మొన్న ట్రోలింగ్ చేశారు. అంటే ఒక 3 అవర్స్ సినిమాకి 300 టైమ్స్ ట్రోలింగ్ చేయడం అంటే ఈజ్ నాట్ కరెక్ట్. ఎందుకంటే మన దేవరా పెద్ద హిట్, కానీ ఆ సినిమా వల్ల జనాలు ఇబ్బందుల్లో పడ్డారు. కనుక దయచేసి ఫోన్లు అనేది మీరు 2 సినిమాలకి వెళ్ళొద్దు. మీకు నచ్చింది సినిమా బయటకు వచ్చి మీరు ఏదైనా చెప్పుకోండి, కానీ ఆ సినిమాలోనే ఇంకా సినిమా చూడకుండానే పూర్తి చేయొద్దు అనేది ఒకటి. రెండో విషయం ఏంటంటే మీరు దయచేసి అల్లు అర్జున్ గారికి నాకు రిక్వెస్ట్ ఏంటంటే తమరు మనకు తల్లిదండ్రులు ఎంత గొప్ప మనకు ఫ్యాన్స్ కూడా అంతే గొప్ప ఫ్యామిలీ మెంబర్స్. కనుక ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా సినిమా అంటే పిచ్చి, మీరంటే పిచ్చి ప్రాణం, మీరంటే పిచ్చి ప్రాణం అంటే ఆ సినిమా ఏ షో అయినా ముందు చూసేయాలనుకునే ఆ ఫ్యాన్స్కి మనం ఇక్కడ బడ్జెట్ హెవీ అయ్యింది. కనుక బ్లాక్ మార్కెట్ అవ్వకుండా ఆ ఫ్యాన్స్ని ఏంటంటే లోకేష్ ఉండే 7,000 జీతం నుంచి 7 లక్షల జీతం దాకా ఉంటారు. ఆ 7,000 జీతం కూడా మీ సినిమా ఇన్ని వేలు టికెట్ అయినా చూసేయాలనుకుంటాడు, 7 లక్షల వాడు చూడాలనుకుంటాడు, తక్కువ ఉన్నవాడు చూడాలనుకుంటాడు. కనుక మన ఫ్యాన్స్ అందరికీ అందుబాటులో ఉంచాలి అంటే బ్లాక్ మార్కెట్ లేకుండా మన ఏదైతే బడ్జెట్కి గవర్నమెంట్ ఇస్తున్న రేటు ఉందో ఆ రేటుకు తగ్గట్టు కరెక్ట్గా ఫ్యాన్స్ అందరికీ అందుబాటులో టికెట్లు ఉండేటట్టు ఇబ్బంది కలగకుండా అక్కడ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు అందరూ కూడా మొత్తం జాగ్రత్తగా మానిటరింగ్ చేసి మీరందరూ కూడా హీరో గారు ఫీడ్ చేసి ఎక్కడ బ్లాక్ మార్కెటింగ్ కొనకండి. ఆ బ్లాక్ మార్కెటింగ్ ఉందంటే ఈజ్ కంప్లైంట్ అండ్ పోలీస్ స్టేషన్, కంప్లైంట్ అండ్ హీరో గారికి కానీ, కంప్లైంట్ అండ్ ప్రెసిడెంట్లు, కంప్లైంట్ అండ్ ప్రొడ్యూసర్స్కి ఇవ్వండి. మీరు ఎక్కడ జోబీలు గుల్లబెట్టుకొని రేపు మీ హీరో సినిమా కోసం మీ ఇంట్లో పసులు పెట్టకండి. దయచేసి అర్థం చేసుకోండి, మీకు హీరో మీద ఎంత ప్రేమ ఉందో మీ మీద అంత ప్రేమతో మీ పిల్లలు, మీ భార్య, మీ తల్లిదండ్రులు ఉంటారు. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని పెద్ద మనసుతో ఇది హీరో గారు కూడా అర్థం చేసుకొని ఫీడ్ చేస్తారని, అలాగే డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు కూడా చేస్తారని నేను అనుకుంటూ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మానిటరింగ్ చేసి సినిమా చూడాలి, 1కి 6 సార్లు సినిమా చూడాలి, కానీ గవర్నమెంట్ ఏ రేట్ ఇస్తుందో ఆ రేట్లో సినిమా చూడాలి అని మాత్రం నా రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నేను ఇంకొకటి ఏమంటున్నానంటే మీరు సినిమాని చేసేటప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు థియేటర్స్ని కూడా ఒక్కసారి మానిటరింగ్ చేయండి. థియేటర్ మానిటరింగ్ చేసి అలాగే ఎంటైర్ వరల్డ్ అవసరమైతే స్క్రీన్లు పెంచండి, స్క్రీన్లు ఇంకా స్క్రీన్లు పెంచి మొత్తం టోటల్గా ఎక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రావద్దు. ఎందుకంటే ఈ సినిమా జనాలు చూస్తూ ఉంటే అసలు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందేమో, అన్ని లక్షల జనం వస్తారేమో అని నాకు ఫీలింగ్ అయితే వచ్చింది. కనుక వెరీ హైప్ వచ్చింది. హైప్లో కనుక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా గవర్నమెంట్లో కూడా మనకు కోఆపరేషన్ చేసి జాగ్రత్తగా తీసుకోవాలి. రేట్స్ కూడా అక్కడ ఉన్న సినిమాకు బడ్జెట్ తగ్గట్టుగా రేట్స్ కూడా ఇచ్చి అందరికీ కోఆపరేషన్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.